నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా శనివారం బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటికి ఇప్పటికీ పోలిస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ. 2200 పెరిగి 1,01,560కి చేరుకుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉంది. అయితే పెళ్లిళ్ల సీజన్ మధ్య బుల్లెట్ రైలు వేగంతో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే పన్ను, ఎక్సైజ్ సుంకం కారణంగా బంగారం, వెండి ధరలు ప్రతిరోజు హెచ్చు తగ్గులకు గురవుతున్నాయి. ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ ప్రకారం 99.5% స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,100 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 92,960 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే రూ. 1,10,100 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలైతే ఇలా ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,400 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,960 వద్ద కొనసాగుతుంది. ఇక ముంబై విషయానికి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,400 వద్ద ఉండగా, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,960 వద్ద కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,10 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,960 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడలో చూసుకున్నట్టయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,10 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,960 వద్ద కొనసాగుతుంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,10 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,960 వద్ద కొనసాగుతుంది. ఇక బంగారం ధర పెరగడానికి అతి పెద్ద కారణం ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బాగా లేకపోవడమే అని చెబుతున్నారు. ఇక అమెరికాలో పన్నులకు సంబంధించి కొత్త సమస్యలు మొదలయ్యాయని, దీని కారణంగా పెట్టుబడిదారులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అటువంటి వాతావరణం ఏర్పడినప్పుడల్లా ప్రజలు తమ డబ్బును ఎటువంటి నష్టాన్ని చవిచూడని ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారు. ఇక బంగారాన్ని సురక్షితమైనదిగా భావిస్తారు. అందుకే ప్రజలు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. దీని కారణంగా దాని ధరలు కూడా పెరగడం జరుగుతుంది. దీనితో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా బంగారం పెరుగుదలకు కారణం అవుతున్నాయి. అయితే దేశంలో బంగారం ధరలు ఎలా నిర్ణయించబడతాయో అది కూడా తెలుసుకుందాం. భారతదేశంలో బంగారం ధర ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత బంగారం రేటు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ, ప్రభుత్వం దానిపై విధించే పన్ను వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ బంగారం కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, అది మన సాంప్రదాయాలు, వివాహాలు, పండుగలతో కూడా ముడిపడి ఉంటుంది. ఇక వివాహాల సీజన్ వచ్చినప్పుడు లేదా దీపావళి, ధన్తేరస్ వంటి పండుగలు జరుపుకుంటున్నప్పుడల్లా ప్రజలు చాలా బంగారాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. దీని కారణంగా దాని డిమాండ్ పెరిగే కొద్దీ దాని ధరలు కూడా పెరగడం ప్రారంభిస్తూ ఉంటాయి. చూసారు కదా ఇవాల్టి బంగారం అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.